ఇందులో ఒక మెయిన్ క్యారెక్టర్ చేశారు కదా, ఆయనతో సోలో సినిమా ఎప్పుడు చేయబోతున్నారు? ఇది క్వశ్చన్ అక్కడ బెంగళూరులో అడిగారండి. ఎనీ టైం సార్తో చేయాలంటే అది మనకి ప్రివిలేజ్ అండి. అది నిజంగా మంచి కథ అలాంటి సెట్ అయినాక అంటే మీ మీకు నిజంగా మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి తెలియదు కానీ సార్, బెంగళూరులో నేను ఒకసారి ఆయన సినిమా రిలీజ్ అప్పుడు ఉన్నా, అసలు ఐ వాజ్ లిటరల్లీ షాక్డ్. అసలు ఆ క్రేజు ఇది అసలు మా బ్యాండ్ మేళాలతో థియేటర్లో అసలు మామూలు గోల్లేదు అసలు. హీస్ వెరీ 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 క్రేజియస్ట్ దేర్. ఆయనతో ఒక ఛాన్స్ వస్తే డెఫినెట్గా విల్ ఆల్వేస్ టేకప్ దట్ ఇమీడియట్లీ. దట్ వోంట్ బి ఏ ప్రాబ్లమ్ ఫర్ అస్. కాదు సార్, మీరు అందరు హీరోలతో సినిమా చేశారు కదా, ఇప్పుడు మహేష్ గారు ఇందా చెప్పారు క్లైమాక్స్లో ఫ్యాన్తో నిన్ను గురించి తెలుసుకుందామని వచ్చాను, నా గురించి నేను తెలుసుకున్నా అన్నారు. అలా మన ఇండస్ట్రీలో మన హీరోల్లో ఎవరైనా ప్రొడ్యూసర్ కష్ట నష్టాల గురించి తెలుసుకొని అందరూ అంతేగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమా చేస్తా మా హీరో రామ్ గారు పూర్తి కాలేదు సార్. ఏ హీరో అయినా నన్ను నేను తెలుసుకున్నాను, ప్రొడక్షన్ ఇంత కఠినంగా ఉంటుందో తెలుసు అని నిర్మాతకి అండగా ఉండే హీరోలు ఎవరన్నా మీరు ఇప్పటివరకు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్మోస్ట్ మా వరకు అయితే అండి చెప్తాను నేను, మరి ఆ డీటెయిల్గా చెప్పాలంటే రామ్ చరణ్ గారు రంగస్థలం అప్పుడు ఆయన రెమ్యునరేషన్ ఇంకెంతో 4 ఎంతో ఉంది సార్. సినిమా రిలీజ్ అయిపోతుంది అంటే ఉంచండి చెప్తాను. నాకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకుంటాను. అప్పుడు ఒక 20 లక్షలు, అప్పుడు ఒక 10 లక్షలు. ఆయన అసలు అది 1 year 2 years తీసుకున్నారు ఆయన. అంటే నేను అనేది వాళ్ళకి డబ్బులు అంత ప్రధానం. మహేష్ గారు అంతే, సర్కార్ పాట తర్వాత 1 year కానీ తీసుకోవాలా. అలా చిరంజీవి గారు అంతే, వాల్తేరు గారు అయిన తర్వాత 1 year, రవితేజ గారు అంతే. అంటే డెఫినెట్గా వాళ్ళందరికీ సరే ఓటీటీ ఇంకా డబ్బులు లేట్ అవుతాయి కదా, అవి వచ్చినప్పుడే ఇవ్వండి. ఇంట్రెస్ట్ లేవండి పాపం, అలా అన్నమాకండి. ఇంట్రెస్ట్ లేవు కానీ అలా రామ్ గారిని మా ఉపేంద్ర గారు అసలు రెమ్యునరేషన్ నేను చెప్పనన్నారు. సార్ ఇదైతే కరెక్ట్ అనుకోండి, ఓకే డన్ అన్నారు. అది యాక్చువల్గా ఆయన ఉన్నప్పుడు దానికన్నా తక్కువ అనే తెలుసు. కాకపోతే సార్ ఈ ప్రాజెక్ట్ కొంచెం ఇప్పుడు బయట పరిస్థితులు బాగాలేదు కాబట్టి కొంచెం ఇలా కన్సిడర్ చేయాలి సార్ అంటే ఒక్క మాట అనలా. రామ్ గారు హీ హాజ్ కమ్ ఫర్ బ్యాక్ ఎండ్. ఆయన ఏం డబ్బులు తీసుకోవాలి, నైజాం అండ్ గుంటూరు తీసుకున్నారు. సో ఆటోమేటిక్ ప్రొడ్యూసర్ ఇదేంటి అనేది అర్థం చేసుకున్నట్టే కదా. డెఫినెట్గా చాలామంది కోఆపరేట్ చేశారండి అలా. ఎన్టీఆర్ గారు అయితే అసలు ఆయన సరే ఎప్పుడు ఉంటే అప్పుడే ఉన్న టైప్లో కూడా ఉంటాడు ఆయన. సో ప్రభాస్ గారు ఆయన సరే మళ్ళీ ఇప్పుడు అరే ఇంకెవరినో మిస్ అయ్యానంటే మళ్ళీ అది తప్పుగా ఉంటుంది. మీరు అనవసరం కదిలిచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఇంకోటి ఆయన చెప్పాలి, మీరు అలా కదిలియొద్దండి. మొత్తం అందరిది మళ్ళీ కవర్ చేయాలి. ఎందుకంటే అందరితో మాకు ఆ మంచి రిలేషన్ ఉంది కాబట్టి. కళ్యాణ్ గారు అసలుకి మీకు మిగిలితే ఇవ్వండి లేకపోతే లేదన్నారు. ఇది నమ్ముతారా ఎవరన్నా? పుష్పక ఆయన అంతే, మర్చిపోయా. అల్లు అర్జున్ గారు స్టిల్ 1 year పాటు తీసుకున్నారు ఆయన తర్వాత ఆయన రెమ్యునరేషన్ అనేది. సో అందరూ చాలా కైండ్గా ఉన్నారండి మా వరకు నేను చూసిన ఇది. సో మీరు అడిగిందని ఎవరండి అయ్యా. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ ఎవ్రీ వన్ విత్ హూమ్ వీ వర్క్ అండి. థ్యాంక్ యూ. అండ్ పక్కన మహేష్ గారు మీ అంకే చూస్తున్నారు మీరు చెప్తుంటే, నెక్స్ట్ లైన్ రాస్తారనుకుంటా, ప్రొడ్యూసర్ కష్టాల మీద సినిమా తీయటం ఎట్లా, దాని మీద కంప్లీట్ ఏమన్నా ఏం లేదండి. ఇక్కడ నిజంగానే మార్కెట్ టఫ్ అవుతున్న కొద్దీ ఇది రివైజ్ అవుతూ ఉంటుంది అంతే. మార్కెట్ టఫ్గా ఉంటే ఇది ఇప్పుడు గేమ్ అంతా ఏంటంటే నెంబర్ ఆఫ్ డేస్ తగ్గించుకోవాలి, ఖర్చు కంట్రోల్లో తెచ్చుకోవాలి. నెమ్మదిగా అందరూ దీనికి ఆ సిస్టమ్కి అలవాటు పడుతున్నారు, అందరూ అటు వస్తున్నారు. ఎవరన్నా ఒకళ్ళిద్దరు రానవాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ పరిస్థితులన్నీ చెప్పినాక డెఫినెట్గా దే విల్ ఆల్ కమ్ అండర్ దిస్ ఫోల్డ్ అంతే. ఆయనది అయిపోయిందండి. రవి గారు ఇక్కడ ఏమండి సార్, సో అంటే మైత్రి మూవీస్ అనేది ఒక ల్యాండ్ మార్క్ ప్రొడక్షన్స్ లాగా అయిపోయింది. అండ్ మీకున్న టేస్ట్ అంటే కమర్షియల్గా హై బడ్జెట్స్ పెట్టి వేరే రకం తీయొచ్చు, బట్ ఇలాంటి స్టోరీని సెలెక్ట్ చేసుకోవాలంటే టేస్ట్ కూడా చాలా ఎక్కువ ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ ఫర్ దట్ సార్. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఈ సినిమా ఆయన కథ చెప్పినప్పుడు మీకు ఆ టేస్ట్ అంటే ఎలా ఈ సినిమాని చూస్ చేయొచ్చు, ఆడియన్స్ కనెక్ట్ అవుతారని అనిపించింది? అదే అండి, అంటే ఈ ట్రావెల్లో ఒక స్టార్ వచ్చి లాస్ట్లో ఫ్యాన్ని కలవటం, కలిసినాక డైలాగ్ ఎక్స్చేంజ్ ఇవన్నీ, అలాగే దాంట్లో ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, దానికి ఏమైంది, స్టార్టింగ్ అసలు ఆ స్టార్ రియలైజ్ అయ్యి అసలు ఆయనకి ఎవరు హెల్ప్ చేశారు,
ఇవన్నీ ఒకటి ఇంటర్లింక్డ్గా బాగా నచ్చిందండి. డెఫినెట్గా ఇది ఫ్రెష్గా డిఫరెంట్గా ఉంది కదా, ఇది చెయ్యాలి అనిపించింది. మహేష్ బాబు గారు సార్, క్లైమాక్స్లో మీరు రాసిన డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్లీ ఎమోషనల్ కైండ్ ఆఫ్ అనమాట. అంటే ఒక హీరోకి ఒక ఫ్యాన్కి మధ్యన ఆ బాండింగ్ని చాలా రియలిస్టిక్గా చూపించారు. సో అలాంటి ఎమోషనల్ డైలాగ్స్ చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి మెయిన్గా అలాంటివి రాయాలంటే. మీకు ఏ ఎక్స్పీరియన్స్ తోటి అంటే అంత ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలాగా అలా రాయాలి అనిపించింది? ఎక్స్పీరియన్స్ కన్నా అండి, ఆ సినిమాకి ఏం అవసరం అనేది అది చేస్తాం. సో ఐ థింక్ అది తెలియకుండా నాకు ఆ స్కిల్ ఉన్నట్టుంది. సో అది వాలంటరీగా వస్తూ ఉంటుంది. సర్ప్రైజింగ్గా మా అమ్మ కూడా నిన్న ఫోన్ చేసి, అరే నువ్వు తెలుగు ఎగ్జామే పాస్ అవ్వలేదు, ఇన్ని డైలాగులు ఎలా రాస్తున్నావు అని అడిగింది. సో అది ఆవిడ కూడా సర్ప్రైజింగ్గానే ఉంది. సో నాకు కూడా ఎలా వస్తుందో తెలీదు. ఐ విల్ ఫీల్ దట్ సీన్. నేను ఫీల్ అవుతూ ఉంటా, ఇమాజిన్ చేసుకుంటుంటా, షార్ట్స్ వస్తూ ఉంటాయి, అలా డైలాగ్ వస్తూ ఉంటుంది. ఒక ఫ్యాన్ బాయ్లా రాశారు అనిపించింది సార్. ఒక ఫ్యాన్ బాయ్లా రాసినట్టు అనిపించింది. ఓకే, అందరిలో ఉన్నాడు, నాలో కూడా ఉన్నాడు. మహేష్ గారు సార్